హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నూతన పెన్షన్ రూల్స్ 2026 ముఖ్యాంశాలు మరియు ఆందోళన కలిగించే అంశం ఇదే అండి. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాము. అలాగే ఈ నూతన పెన్షన్ రూల్స్ వల్ల ఎవరికి నష్టం అవి గూడా తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల జీవితాల్లో పెను మార్పులు తీసుకురాబోతున్న ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ రూల్స్ 2026 ముసాయిదా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. దశాబ్దాల కాలంగా అమల్లో ఉన్నటువంటి పాత నిబంధనలను పక్కన పెట్టి సరికొత్త పద్ధతులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ మార్పులు ఉద్యోగులకు ఎంతవరకు మేలు చేస్తాయి? లేదా ఎవరికి నష్టం కలిగిస్తాయి అనే అంశంపై ఇప్పుడు మనము లోతైన విశ్లేషణ అవసరమండి. చర్చించుకుందాము. ఉద్యోగుల భవిష్యత్తు, భద్రతకు అత్యంత కీలకమైన ఈ పెన్షన్ నిబంధనల పైన ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు జరిగే చిన్న పొరపాటు భవిష్యత్తులో తీరని ఆర్థిక నష్టానికి దారితీయవచ్చు. మరి ఈ ముసాయిదాలోని ముఖ్య అంశాలను, ఆందోళన కలిగించే వివాదాస్పద కోణాలను మనం ఇప్పుడు వివరంగా చర్చించుకుందాం. ముందుగా ఈ కొత్త రూల్స్‌లో పెన్షన్ లెక్కించే విధానాన్ని ప్రభుత్వం చాలా సరళీకృతం చేసింది. ఇది ఒక రకంగా సానుకూల అంశమే అని చెప్పాలి. గతంలో ఆహ్, యావరేజ్ ఎవాల్యుయేట్స్ అంటే పదవీ విరమణకు ముందు తీసుకున్న 10 నెలల జీతాల సగటును లెక్కలోకి తీసుకునేవారు. దీనివల్ల లెక్కల్లో తరచుగా గందరగోళం ఏర్పడేది. కానీ ఇప్పుడు ఆ పద్ధతిని పూర్తిగా రద్దు చేసి రిటైర్మెంట్ రోజున ఉద్యోగి తీసుకున్న చివరి వేతనం ఆధారంగానే పెన్షన్ నిర్ణయిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే మీ చివరి జీతంలో సగం మొత్తాన్ని 50% పెన్షన్‌గా పొందే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడే ఒక పరిమితిని విధించారు. ఈ పూర్తి పెన్షన్ పొందటానికి 33 సంవత్సరాల గరిష్ట సర్వీస్‌ను ప్రామాణికంగా తీసుకుంటారు. అంటే ఒక ఉద్యోగి 33 ఏళ్ల కంటే ఎక్కువ కాలం అనగా 35 లేదా 38 ఏళ్ళు పని చేసినా కూడా ఆ అదనపు కాలానికి పెన్షన్‌లో ఎటువంటి అదనపు లాభం ఉండదు. ఇది ఎక్కువ కాలం సర్వీస్‌లో ఉన్న వారికి కొంత నిరాశ కలిగించే విషయమే. మరి ఈ ముసాయిదాలో అత్యంత వివాదాస్పదమైన మరియు ఉద్యోగ వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న అంశం అంటే ముందస్తు రిటైర్మెంట్ అధికారం. ఒక ఉద్యోగికి ఇంకా పదవీ విరమణ వయస్సు రాకపోయినప్పటికీ కేవలం 33 సంవత్సరాల సర్వీసు పూర్తయిన ఈ యొక్క అంశాన్ని పట్టుకొని వెంటనే ప్రజా యోజనం పేరిట వారిని రిటైర్ చేసే ఆహ్, విశేష అధికారాన్ని నియామక అధికారికి కట్టబెట్టారు. సో, వారికి రిటైర్మెంట్ ఆహ్, ఏజ్ 62 ఏళ్ళు ఉన్నా సరే, వారి సర్వీస్ అనేది అంటే వారికి త్వరగా జాబ్ వచ్చిందనుకోండి. 25 ఇయర్స్‌కి అలా జాబ్ వస్తే, ఒక 33 ఇయర్స్‌ని ప్రామాణికంగా తీసుకొని వాళ్ళు 50 ఇయర్స్ 58 ఆ విధంగా గూడా ముందుగానే రిటైర్మెంట్ చేసే అవకాశం అయితే ఈ యొక్క రిక్రూట్‌మెంట్ అపాయింటింగ్ అథారిటీకి ఈ యొక్క అధికారాన్ని కట్టబెట్టారు. ఇది పెన్షన్ రూల్స్ నూతన పెన్షన్ రూల్స్‌లో. దీని ఇదైతే మనకు కొత్తగా వచ్చిందనమాట. దీని అర్థం ఏమిటంటే ఒక అధికారికి ఒక ఉద్యోగి పనితీరు నచ్చకపోయినా లేదా ఇతర కారణాల వల్లైనా ఈ నిబంధనను ఒక ఆయుధంగా వాడుకొని వారిని అకాలంగా ఇంటికి పంపించే ప్రమాదం అయితే ఉంది అని మనకిక్కడ స్పష్టమవుతుంది. ఇక ప్రజా ప్రయోజనం అనే పదానికి స్పష్టమైన నిర్వచనం లేకపోవడం వల్ల ఈ అధికారుల చేతిలో దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు గట్టిగా అయితే వాదిస్తున్నాయి. వయసు నిండకుండానే బలవంతంగా రిటైర్ చేయించడం అనేది ఉద్యోగి యొక్క ఆత్మగౌరవానికి మరియు ఆర్థిక స్థితికి దెబ్బ అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి పెన్షన్ అర్హత కాలం అంటే క్వాలిఫయింగ్ సర్వీస్ లెక్కింపులో కూడా ప్రభుత్వం కొన్ని కీలక మార్పులు సూచించిందనమాట. ఇవి కొంతమందికి తీవ్ర నష్టం కలిగించవచ్చు. సాధారణంగా మనం తీసుకునే సెలవులు అంటే క్యాజువల్ లీవ్స్, ఎర్న్డ్ లీవ్స్, మెడికల్ లీవ్స్, ప్రసూతి సెలవులు మరియు స్టడీ లీవ్‌లను పెన్షన్ కోసం లెక్కించబడే సర్వీస్ కాలంలో భాగంగానే ఉంచారు. ఇది ఊరటనిచ్చే విషయం. కానీ జీత నష్టం సెలవు విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది.
ఇకపై ఎవరికైనా వ్యక్తిగత కారణాల వల్ల లేదా అనారోగ్యం వల్ల జీత నష్టం సెలవు పడితే ఆ కాలాన్ని పెన్షన్ అర్హత సర్వీస్ ఉండి పూర్తిగా మినహాయిస్తారు. సో, దీనివల్ల దీర్ఘకాలంగా వ్యాధులతో బాధపడుతూ సెలవులు తీసుకున్న వారు లేదా అవసరాల రీత్యా ఆహ్, కుటుంబ అవసరాల కోసం ఎల్‌డబ్ల్యూసీ తీసుకున్న వారు తమ సర్వీస్ కాలాన్ని కోల్పోతారు. సో, ఇది మరొకటి అంశం. మరి ఫలితంగా వారికొచ్చేటటువంటి పెన్షన్ మొత్తం తగ్గిపోతుంది. మహిళా ఉద్యోగుల విషయంలో గూడా ఈ నిబంధనలు మరింత ప్రభావితం చూపే అవకాశం ఉంది. ఇక ప్రసూతి సెలవులు లేదా చైల్డ్ కేర్ లీవ్స్ వంటివి నిర్ణీత పరిమితికి మించి తీసుకోవాల్సొస్తే గనక, ఆ అదనపు కాలం పెన్షన్ సర్వీస్‌లోకి అయితే రాదు. ఇది మహిళా ఉద్యోగుల పట్ల వివక్ష చూపడమే అని కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు కూడా. మరి అలాగే స్వచ్ఛంద పదవీ విరమణ వీఆర్ఎస్ కోరుకునేవారు ఇకపై కనీసం 20 సంవత్సరాల అర్హత సర్వీస్‌ను తప్పనిసరిగా పూర్తి చేసుండాలి. 20 ఏళ్ల కంటే ముందే రిటైర్ అవ్వాలనుకుంటే వారికి పెన్షన్ లభించదనమాట. ఒకవేళ 20 ఏళ్ల తర్వాత వీఆర్ఎస్ తీసుకుంటే వారు చేసిన సర్వీస్ కాలానికి మాత్రం అనుగుణంగా దామాషా పద్ధతిలో ప్రో రేటా బేసిస్ మీద పెన్షన్ లెక్కించబడుతుంది. మరి దీనివల్ల పూర్తి పెన్షన్ రాక ఆర్థిక ఇబ్బందులైతే ఎదురవుతాయి. ఇక సస్పెన్షన్ కాలానికి సంబంధించి కూడా నిబంధనను కఠినతరం చేశారు. ఒక ఉద్యోగి సస్పెన్షన్‌కు గురైనప్పుడు ఆ కాలాన్ని కేవలం డ్యూటీగా పరిగణించినప్పుడు మాత్రమే పెన్షన్ కోసం లెక్కిస్తారు. ఒకవేళ ఆ పెన్షన్ కాలం ఒక క్రమశిక్షణా చర్యగా లేదా ఆహ్, శిక్షగా మిగిలిపోతే ఆ కాలాన్ని సర్వీస్ నుండి తొలగిస్తారు. మరి దీనివల్ల ఉద్యోగి తన సర్వీస్‌లో కొన్ని నెలలు లేదా కొన్ని ఏళ్లను కోల్పోయే ప్రమాదం ఉంది. సో, ఈ ముసాయిదా ప్రస్తుతం కేవలం ప్రతిపాదన దశలోనే ఉంది కాబట్టి ఉద్యోగులందరూ మేల్కొనాల్సిన సమయం ఇదే. ఫిబ్రవరి 20 లోపు ఉద్యోగ సంఘాలు తమ అభ్యంతరాలను ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంది. 33 ఏళ్ల సర్వీసు నిబంధన ఎల్‌డబ్ల్యూపీ మినహాయింపు మరియు అధికారులకు కట్టబెట్టిన ముందస్తు రిటైర్మెంట్ అధికారాలపై ఇప్పుడే గలమెత్తకపోతే రేపు ఇవే నిబంధనలు చట్టంగా మారి మన మెడకు చుట్టుకుంటాయి. మరి ప్రతి ఉద్యోగి ఈ 98 పేజీల ముసాయిదాను చదివి, అందులోని లోటుపాట్లను గుర్తించి, తమ సంఘం నాయకుల దృష్టికి తీసుకెళ్ళాలి. మౌనంగా ఉంటే మన హక్కులను మనమే కోల్పోయినట్లవుతుంది. ఈ నిబంధనలు కేవలం ప్రస్తుత ఉద్యోగులకే కాదు, రాబోయే తరాల ఉద్యోగుల భవిష్యత్తును కూడా నిర్ణయిస్తాయి. మరి ప్రభుత్వం కేవలం ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా కాకుండా, దశాబ్దాల కాలం సేవ చేసిన ఉద్యోగుల సంక్షేమాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని అందరూ కోరుతున్నారు. కాబట్టి ఈ పెన్షన్ రూల్స్ 2026 పై అవగాహన పెంచుకోండి, చర్చించండి మరియు మీ అభ్యంతరాలను ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వానికి వినిపించండి. అప్పుడే మన పెన్షన్ హక్కులను మనం కాపాడుకోగలము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.